నమస్కారం అండి, నేను మీ డాక్టర్ హరీష్, రోబోటిక్ సర్జన్ మరియు క్యాన్సర్ ఎక్స్పర్ట్. ఆల్కహాల్ క్యాన్సర్ని ఎలా కాజ్ చేస్తుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఏంటి, పరిణామాలు ఏంటి అన్నది ఈరోజు మనం మాట్లాడదామండి. ఆల్కహాల్ని మనం గ్రూప్ 1 కార్సినోజన్ అంటాం. కార్సినోజన్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే ఒక సబ్స్టెన్స్. అందులో హై రిస్క్లో ఆల్కహాల్ వస్తుందండి. ఎటువంటి ఆల్కహాల్ అయినా, అంటే ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్, రమ్, బీర్, విస్కీ, ఎటువంటి టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత క్వాంటిటీ అయినా క్యాన్సర్ రిస్క్ ని కాజ్ చేయగలదు. సో దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్. ఎంత ఆల్కహాల్ కన్సంప్షన్ చేసినా కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. మరి ఆల్కహాల్ ని స్మోకింగ్ తో కలిపినప్పుడు సూపర్ ఎడిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్ 2+2 is not 4, 2+2 is 20. దీన్ని మనం సూపర్ ఎడిటివ్ ఎఫెక్ట్ అంటాం. స్మోకింగ్, ఆల్కహాల్ కలిసి దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా పెరుగుతాయి. మరి బాడీలో ఎటువంటి క్యాన్సర్స్ ఈ ఆల్కహాల్ కాజ్ చేస్తుంది అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మెయిన్లీ ఓరల్ క్యాన్సర్స్ అండి. ఇది కాకుండా ఫుడ్ పైప్ క్యాన్సర్స్, అన్ననాళిక క్యాన్సర్స్, ఇది కాకుండా లివర్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్, ఈ అన్ని క్యాన్సర్స్ ఆల్కహాల్ వల్ల వస్తూ ఉంటాయి. లివర్ చెడిపోవడానికి కారణం కూడా ఆల్కహాల్ అండి. లివర్ సిరోసిస్ అవుతుంది, దీనివల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. మరి ఆల్కహాల్ మన శరీరంలో క్యాన్సర్ ఎలా కాజ్ చేస్తుంది అంటే ఆల్కహాల్ బై ప్రోడక్ట్స్ ఉంటాయి, దాన్ని ఆల్డిహైడ్స్ అంటాము. ఇవి డిఎన్ఏ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. దీంతో పాటు ఆల్కహాల్ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ చేస్తుందండి. ఇది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్ చేసిన వాళ్ళకి బాడీలో క్యాలరీస్ పెరుగుతాయి, దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది, దీనివల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందండి. మరి మనం ఆల్కహాల్ కన్సంప్షన్ స్టాప్ చేస్తే దాని ఎఫెక్ట్స్ వెంటనే తగ్గిపోవు, కొన్ని ఏళ్ల తరబడి బాడీలో ఎఫెక్ట్స్ ఉంటాయండి. So kindly stay away from alcohol because alcohol can increase cancer risk, multiple types of cancers, and also can increase the risk of cancer. Thank you.